వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఎట్టకేలకు ఎపిసోడ్ 1 అయితే జియో హాట్స్టార్లో రిలీజ్ అయితే అయింది. జియో హాట్స్టార్ ప్రీమియం అయితే ఉండాలి మీకైతే, ఉంటే మీరైతే ఎప్పుడైనా చూడొచ్చు. ఎపిసోడ్ 1 అయితే ఆడిషన్ సంబంధించి రిలీజ్ అయితే చేయడం జరిగింది. సరిగ్గా 12 AM అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రావడం జరిగింది, జడ్జిలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఏమేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అయితే రివ్యూ ఇస్తున్నాను, కొంచెం మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇక లైక్ సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసుకోండి. అదేవిధంగా కింద కామెంట్ చేసిన తర్వాత హైప్ అనే సింబల్ వస్తుంది, కొంచెం హైప్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మొదటి కంటెస్టెంట్ వచ్చేసి ఆడిషన్స్లో దివ్య నిఖిత అన్నమాట. ఈమె అయితే వెజ్ ఫ్రైడ్ మోమో అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈమెది విజయవాడ. ఈమె అయితే మొదటిగా ఆడిషన్కి అయితే రావడం జరిగింది. ఈమె ప్రాసెస్ ఎలా జరిగింది అనేది మనం చూద్దాం. ఈమెకైతే 3 గ్రీన్స్ అయితే రావడం జరిగింది. ఈ గ్రీన్ ఏంటి, రెడ్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే 3 గ్రీన్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో జడ్జెస్ వచ్చేసి నవదీప్ గారు, బిందు గారు, అదేవిధంగా అభిజిత్ గారు. వీళ్ళైతే ఉండడం అయితే జరిగింది. ఈ ముగ్గురు కనుక గ్రీన్స్ ఇచ్చినట్లయితే టాప్ 15లోకి అయితే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. ఓన్లీ 2 గ్రీన్స్ 1 రెడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళైతే పోల్లో ఉంటారు. నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ దివ్య నిఖిత అనే అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ చేస్తుంది. తను MBBS ఫైనల్ ఇయర్ కూడా చదువుతుందన్నమాట. అయితే దానికి సంబంధించి వీళ్ళ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అడిగిన తర్వాత కొన్ని టాస్క్లు కూడా చేపట్టడం జరిగింది. మీ లో సిచ్యువేషన్ ఏంటి అంటే తనకి ఏమో ఇంజ్యూర్ అయిందని చెప్పింది. అప్పుడు కొంచెం బాధాకరమైన విషయంగా మనకైతే కనిపించడం జరిగింది. దాని తర్వాత మీకు ఈ బిగ్ బాస్లో నచ్చిన వాళ్ళు ఎవరు, నచ్చని వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో నవదీప్ గారు నాకు చాలా ఇష్టం. అదేవిధంగా నచ్చని వాళ్ళు ఎవరంటే అభిజిత్ గారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీముకైతే అడగడం జరిగింది, మరి అభిజిత్ నచ్చడంటున్నారు కదా, అయితే అతన్ని ఎలా నామినేట్ చేస్తారో మీరు ఒకసారి చూపించండి, నామినేట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆమె అయితే ఎటువంటి భయం లేకుండా ఆ టాస్క్ని అయితే విజయవంతంగా అభిజిత్ ఎటువంటి టాస్క్లు అయితే ఖచ్చితంగా ఆడలేదు. అభిజిత్ అయితే సోఫాలో కూర్చుండి మైండ్ గేమ్ ఆడితే సరిపోదు, అన్ని గేమ్లు పార్టిసిపేట్ చేయాలని ఆ రకంగా అయితే ఆమె చెప్పింది. ఆమె అయితే ఎక్కడ భయపడలేదు. దానికి అభిజిత్ గారు కూడా గ్రీన్ సింబల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలా కన్వర్సేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత ముగ్గురు అయితే గ్రీన్ ఇండికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను మాత్రం టాప్ 15లో అయితే ఖచ్చితంగా ఉంటారు. రెండవ ఆడిషన్ వచ్చిన వాళ్ళు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు చెప్తే మీకు తెలుస్తుంది. మాస్క్ వేసుకొని మనకు ప్రోమోస్లో కనిపించారు కదా, అతని పేరే హరీష్ అన్నమాట. అతన్ని ప్రోమోలో అయితే మీరు మాస్క్తో చూసారు. ఆ ఎపిసోడ్ 1లో అయితే మాస్క్ అయితే తీపిచ్చారనమాట. కొంచెం వెరైటీ క్యాండిడేట్లా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా ప్రవర్తన బట్టి వాళ్ళు కూడా వాళ్ళ ప్రవర్తనను జడ్జెస్ కూడా జడ్జ్ చేయడం అయితే జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. తను కూడా మొత్తం ర్యాపిడ్ ఫైర్లో అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మీరు ఏంటి అంటే తను ఒక సిచ్యువేషన్లో నేను క్రికెట్ ఆల్రౌండర్ అని చెప్పడం జరిగింది. ఆ టైంలోనే బిందు మాధవ్ గారు బాల్ అయితే వేసడం జరుగుతుంది. తనైతే క్యాచ్ పట్టడం కుదరదు, మాస్క్ ఉందని చెప్తారు. అదేవిధంగా మళ్ళీ విసురుతారు, మళ్ళీ ఆ క్యాచ్ అయితే పట్టడు. తర్వాత అభిజిత్ గారు అంటారు కదా, ఒక క్యాచే పట్టలేరు, నువ్వేం ఆల్రౌండర్ అయ్యా అని అడగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తనకు కూడా చాలా స్టోరీస్ ఉన్నాయని తనైతే చెప్పడం జరుగుతుంది. మీకు కోపం ఉందా అని నాకైతే కోపం ఉందని చెప్తున్నారు. తనకైతే చాలా కోపం ఉందని చెప్తున్నాడు. మరి కోపంలో మీ భార్యను కొట్టారా అంటే కొట్టానని కూడా చెప్తున్నారు. దానిపై కొంచెం డిస్కషన్ కూడా జరిగింది. అదేవిధంగా కోపం వస్తే ఎవరైనా కొడతావా అంటే కొడతాను అని చెప్పడం జరిగింది. దానికైతే అందరైతే షాక్ అయితే అయ్యారనమాట. కొంచెం ఈ క్యారెక్టర్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. దానికని ఏంటంటే ఈ జడ్జెస్ 3 ఇండికేషన్ అయితే ఇవ్వాలి కదా, అయితే 2 అయితే రెడ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇండికేషన్ మాత్రం గ్రీన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ముచ్చటగా 3వ కంటెస్టెంట్ కేతమ్మ గారు
తెలంగాణ ఈవిడ ఓల్డ్ ఉమెన్. ఈమె నల్గొండ డిస్టిక్ తొండ తిరుమలగిరి గ్రామానికి చెందిన అమ్మ అన్నమాట. అయితే ఈమె మరి మీరు ఎందుకు బిగ్ బాస్కి వచ్చారు అంటే నేను కూడా నా టాలెంట్ చూపిస్తాను అందువల్ల అని ఆ రకంగా మాట్లాడడం అయితే జరిగింది. బిగ్ బాస్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు 10 మందిని కొట్టినా కానీ నేనైతే ఒక్కరిని అయితే ఎగ్గుకొస్తా అని ఆ విధంగా కాన్ఫిడెంట్తో అయితే మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళైతే ఇద్దరైతే రెడ్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక సిగ్నల్ అయితే గ్రీన్ సిగ్నల్గా ఉండడం అయితే జరుగుతుంది. తద్వారా ఏంటంటే వాళ్ళు హోల్లోనైతే పెట్టడం అయితే జరిగిందనమాట. హోల్లోనైతే ఉన్నారు. ఎపిసోడ్ 1కి అయితే హోల్లో అయితే ఉండడం జరిగింది. అభిజిత్ గారు అన్నారు, అవ్వ నువ్వు చూసిన లైఫ్ నేనైతే చూడలేదు, కాకపోతే నేనైతే గేమ్ అయితే చూశాను. ఆ గేమ్ నీతోటి అయితే కష్టంగా ఉంటుంది, అందువల్ల ఏంటంటే నువ్వు వెళ్ళకపోవడమే మంచిదని ఆ రకంగానైతే మంచిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సిచ్యువేషన్ కూడా అదే అనమాట. అందరు యంగ్ పర్సన్స్, అదేవిధంగా సెలబ్రిటీలు, కామన్ మ్యాన్స్ ఉంటారు కదా. ఇంకా ప్రీవియస్ సీజన్స్లో కూడా చాలా టఫ్ గేమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే అభిజిత్ గారు ఉన్నప్పుడు గంగవ్వ కూడా రావడం జరిగింది. గంగవ్వ అయితే 2-3 సార్లు నేను వెళ్ళిపోతాను అని అక్కడ పరిస్థితులను తట్టుకోలేక వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. వెళ్ళిపోయింది కూడా. ఆ విధంగా ఉందని ఆ సిచ్యువేషన్ కూడా అభిజిత్ గారు అయితే చెప్పడం జరిగింది. రెడ్ సిగ్నల్ ఇవ్వడంగానే అబ్బా అమ్మగారు అని అలా అనడం అయితే జరిగిందనమాట. మరి నాకు తెలిసి ఈమె అయితే ఇప్పుడైతే లేదని నేను అనుకుంటున్నాను. ఎపిసోడ్ 1 మాత్రం కోల్డ్లో అయితే ఉంది. ఈమెకైతే ఒక గ్రీన్ కార్డ్ అయితే రావడం జరిగింది, గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. 4వ ఆడిషన్ కంటెస్టెంట్ ఈమె పేరు ప్రియా కర్నూలు అన్నమాట. నేను రాయలసీమ బిడ్డనని చెప్పింది. ఈమె ఫుడీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా కూడా అన్నమాట. అయితే ఇక్కడ ఈమెకి ఒక పెళ్లి టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో కొంచెం ఫన్ కూడా జనరేట్ అయితే అయింది. నవదీప్ గారు పెళ్లి చూపులు, అదేవిధంగా సీముకి నవదీప్ వాళ్ళ అమ్మలాగా, ఆమె పెళ్లి కూతురులాగా పెళ్లి చూపులు అనమాట. పెళ్లి చూపులు సీనియర్ అట్లా పెళ్లి చూపులు జరుగుతున్నట్టు ఆ సిచ్యువేషన్ అయితే ఒక టాస్క్ లాగా ఇవ్వడం అయితే జరిగింది. కొంచెం ఫన్ కూడా జనరేట్ అయితే అయ్యింది. ఈమెకు ఆ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈమెకి 2 గ్రీన్స్ అయితే రావడం జరిగింది, ఒక రెడ్ అయితే రావడం జరిగింది. ఈమె కూడా నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్తారనమాట. ఇందులో ఏంటంటే గుడ్ క్వాలిటీ చెప్పండి అంటే బాగున్నారండి అని ఒక ఐస్ గడ్డలు ఉంటాయి కదా, ఐస్ గడ్డలలో నీళ్ళు పోసి అందులో ముంచుతారనమాట. అలా చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకోటి చెప్పండి, అలా చేసినప్పుడు ఇంకోటి చెప్పండి అంటే మీ అమ్మగారు కూడా బాగున్నారు అంటే అత్తగారు కూడా బాగున్నారు అని చెప్తుంది అనమాట. 5వ ఆడిషన్ కంటెస్టెంట్ వచ్చేసి మల్టీ స్టార్ మన్మథ రాజా. ఈయన చాలామందికి తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ మన అన్నపూర్ణ స్టూడియో ముందట కూడా ధర్నా అయితే చేయడం జరిగింది, అంటే నిరాహార దీక్ష చేయడం జరిగింది, చాలా తిరగడం కూడా జరిగింది. అయితే ఏంటంటే ఈయనైతే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు ఈయన ఆడిషన్కి అయితే రావడం జరిగింది. ఎంట్రీ అవ్వగానే ఆడ స్టేజ్ మీద పడి ఏడవడం జరుగుతుంది. అప్పుడే నవదీప్ గారు అయితే రెడ్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, రెడ్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లేచిన తర్వాత వాళ్ళు ఇక అందరికీ టాస్క్లు ఇచ్చే భాగంగానే ఇతను కూడా ఇవ్వడం జరుగుతుంది. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఎందుకు అంటే తన స్టోరీ చెప్తాడు అనమాట. నేను ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చాను, కానీ చాలా ఒడిదుడుకులు చూశాను. తను రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనీసం మినిమం డిగ్రీ ఉండాలని ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది తనదే అన్నమాట. చాలామందికి అయితే తెలుసు. కాకపోతే ఇతనైతే రిజెక్ట్ అయితే అయ్యాడనమాట. అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఒకసారి నువ్వు యాక్టర్ అంటున్నావు కదా, ఒక డైలాగ్ చెప్పు అంటే ఒక డైలాగ్ అయితే చెప్తారు. దానికి బిందు మాధవ్ గారు కొంచెం ఆ డైలాగ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారు. కాకపోతే మొత్తానికి అయితే అతనైతే రిజెక్ట్ అయితే చేయబడ్డాడు అనమాట. మరి రిజెక్ట్ చేస్తే బయట జనాలు ఎవరు మనల్ని ఏమనడం అంటే అసలు రిజెక్ట్ చేయకపోతే అంటారు, రిజెక్ట్ చేస్తే ఎందుకంటారని వీళ్ళైతే అనడం జరిగింది. మరి ఈ మెయిన్ కన్వర్సేషన్లో అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో టైం స్టాప్ వేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం. 6వ కంటెస్టెంట్స్ ఆడిషన్ వచ్చేసి సయ్యద్ అబూ బకర్. ఈయన వచ్చేసి రైల్వే కోడూరు అనమాట.
ఇతనైతే 2017 నుంచి మోడలింగ్ అయితే చేశారంట. ఇందులో భాగంగా ఏంటంటే ఒక షోలో ఈ బిందు మాధవి గారు కూడా జడ్జిగానైతే ఉన్నారంట. ఆ విషయం కూడా పంచుకున్నారు. ఇంకా కొన్ని అయితే పంచుకున్నారు. ఇతనైతే బాడీ బిల్డింగ్ సంబంధించి అంటే జిమ్ సంబంధించి ఎక్సర్సైజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అయితే ఆ బాడీ చూపించడం జరిగింది. మీరు ఒకసారి మీ షర్ట్ తీసేస్తారా అంటే తీసేస్తాను, నాకు ఇష్టం అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆ కన్వర్సేషన్ అయితే జరిగింది. అలా కన్వర్సేషన్ జరిగిన తర్వాత ఇంకా తన గురించి అయితే చెప్పడం జరిగింది. తను కూడా ఇంకా ఎపిసోడ్ 1 తర్వాత తను కూడా ఉండడం జరిగింది. ఇంకా మీలో ఏం కనిపించలేదు, ఇంకా మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి. ఇది మాత్రం నేను గ్రీన్ మాత్రం మీ టాలెంట్ కాదు, ఇంకా మీకు చూడాల్సింది చాలా ఉంది అని నవదీప్ గారు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ సయ్యద్ అబూబక్కర్కి అయితే 2 గ్రీన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇతని పెద్ద ఏం టాస్క్లు అయితే ఇవ్వలేదు. ఆ షర్ట్ ఇప్పేసి ఇంకా అలా వాక్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ఇతనికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇతను కూడా ఉన్నాడు. ఇక 7వ కంటెస్టెంట్ ఆడిషన్ వచ్చేసి తన పేరు మాధురి. ఈమె వచ్చేసి వీళ్ళ ఫాదర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, ఆ ఓనర్ వాళ్ళ ఇంటికైతే వాచ్మెన్ అనమాట. లైక్ మీన్స్ సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట. ఈమె కూడా ఆ విధంగా ఎదగాలని అయితే ఈమెకైతే ఉండేది. కాకపోతే ఈమెనైతే అసలు ఈమెకు కూడా 3 రెడ్ అయితే రావడం జరిగింది. 3 రెడ్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఈమె కూడా ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. మరి నీకు యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, అయితే ఒక యాక్టింగ్ అయితే చేయమని చెప్పడం జరిగింది. చేపలమ్ము అని చెప్తుంది అనమాట శ్రీముఖి. చేపలు అయితే అమ్ముతుంది, మీరు ప్రోమోలో కూడా చూడొచ్చు. కొంచెం యాక్టివ్గానే ఉంది. మరి కాకపోతే మాత్రం మరి ఆమెను ఎందుకు రియాక్ట్ చేశారనేది మీరే చెప్పాలి. మరి 3 రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఆమెనైతే కొంచెం కాన్ఫిడెంట్గానే మాట్లాడింది. మరి ఇంకా మీ టాలెంట్ అయితే కావాలి, అందువల్ల ఏంటంటే మీకైతే 3 రెడ్స్ అయితే ఇస్తున్నామని ఆ రకంగా అయితే చెప్పడం జరిగింది. ఆమె అయితే రిజెక్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా 8వ కంటెస్టెంట్ ఆడిషన్ వచ్చేసి ప్రసన్న కుమార్ అనమాట. ఇతని పేరు కూడా చాలా పబ్లిసిటీ అయితే అయిపోయింది. ఇతను కూడా చాలా ఫేమస్ అయితే అయిపోయారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనమాట. తన ఒక కాలుకి మాత్రం ఒక ఆర్టిఫిషియల్ కాల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఇతను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంకా మారథాన్ రన్నర్, ఇంకా గుర్రపు స్వారీ కూడా చేస్తాడంట. ఇంకా బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలానైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే ఇతను డిగ్రీ తర్వాత ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందంట. యాక్సిడెంట్లో భాగంగా ఆ ఇంజ్యూరీ అయితే జరిగింది. దాని తర్వాతనే ఇవన్నీ తనైతే నెట్కి రావడం అయితే జరిగింది. ఈ స్టోరీ విన్న తర్వాత నీ స్టోరీ గురించి బయటి ప్రపంచానికి తెలియనివ్వకపోతే మంచిది కాదు అని నవదీప్ గారు చాలా హైప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అతని స్టోరీ వింటే మరి అలా ఉంటుందన్నమాట. ఎపిసోడ్ 1లో అయితే ఇదైతే జరిగిందన్నమాట. తను రన్నింగ్ కూడా చేయగలరు, అందువల్ల ఏంటంటే ఒక రన్ కూడా చేయమన్నారు అక్కడ. తర్వాత మిమ్మల్ని చూస్తే, అభిజిత్ గారిని, నవదీప్ గారిని చూస్తే మాకు కూడా బైక్ రైడ్ చేయాలని ఉంది, మాకు కూడా ట్రావెలింగ్ చేయాలని ఉంది, అందువల్ల మేము కూడా ట్రావెలింగ్ చేస్తామని అంటే మీరు నా నెక్స్ట్ బైక్ రైడ్లో మీరు నాతో వస్తున్నారు అని నవదీప్ గారు అయితే మాట అయితే ఇస్తారనమాట. ఇతనికైతే 3 గ్రీన్స్ అయితే రావడం జరిగింది. ఇతను కూడా టాప్ 15లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇదన్నమాట మొత్తం ఈ ఎపిసోడ్ 1 గురించి అయితే క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, పూర్తిగా ఫుల్గా డీటెయిల్గా అయితే అక్కడ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ 1కి అయితే ఇంతే. మీరైతే నాకైతే సపోర్ట్ చేయండి. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.